నమస్తే, వెల్కమ్ టు హెల్త్ గురు. రక్తదానం చేసిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది? ఆశ్చర్యపరిచే నిజాలు ఇవే. రక్తదానం మహాదానం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక్కోసారి మీరు చేసిన రక్తదానం ఒకరి ప్రాణాలని కాపాడవచ్చు. ప్రమాదాలు, శస్త్రచికిత్స, ప్రసవాలు, క్యాన్సర్ చికిత్సలు ఇలా ఎన్నో సందర్భాల్లో రక్తం అత్యంత అవసరం అవుతుంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. రక్తదానం చేసిన తర్వాత మన శరీరంలో ఏమవుతుంది? బలహీనంగా మారిపోతామా? శరీరంలో రక్తం తగ్గిపోతుందా? మళ్ళీ కొత్త రక్తం ఎలా తయారవుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. సాధారణంగా రక్తదానం సమయంలో దాదాపు 350 నుంచి 450 మిల్లీలీటర్ వరకు రక్తాన్ని సేకరిస్తారు. ఇది మన శరీరంలో ఉన్న మొత్తం రక్తంలో చిన్న భాగం మాత్రమే. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఇది సురక్షితమైన ప్రక్రియ. రక్తదానం పూర్తయిన వెంటనే చాలా మందికి ఇప్పుడు నా శరీరంలో రక్తం తగ్గిపోయింది అనే భావన కలుగుతుంది. కానీ మన శరీరం చాలా అద్భుతమైన వ్యవస్థ. రక్తం ఇచ్చిన క్షణం నుంచే తిరిగి దాన్ని బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. శరీరంలో మొదట జరిగే మార్పు ఏంటి? రక్తంలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్లాస్మా అనే ద్రవ భాగం, మరొకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. రక్తదానం చేసిన తర్వాత మొదట తగ్గేది ప్లాస్మా. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన శరీరంలో కోల్పోయిన ప్లాస్మాను 24 నుంచి 48 గంటలు తిరిగి భర్తీ చేయడంలో ప్రారంభిస్తుంది. శరీరంలోని ఇతర కణజాలాల నుంచి ద్రవాలు రక్తనాళాల్లోకి చేరి రక్త పరిమాణాన్ని సమతుల్యం చేస్తాయి. అందుకే వైద్యులు రక్తదానం చేసిన తర్వాత ఎక్కువగా నీళ్లు తాగాలని సూచిస్తారు. ఎర్ర రక్త కణాల పరిస్థితి ఏంటి మరి అంటే మన శరీరంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే బాధ్యత ఎర్ర రక్త కణాలది. రక్తదానం సమయంలో కొంతమేర ఎర్ర రక్త కణాలు కూడా బయటకు వెళ్తాయి. దీంతో కిడ్నీలు వెంటనే స్పందిస్తాయి. ఎరిథ్రోపైటిస్ అనే హార్మోన్ విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ ఎముకల్లోని బోన్ మ్యారోక్ సంకేతాలు పంపి కొత్త ఎర్ర రక్త కణాల తయారీని వేగవంతం చేస్తుంది. అంటే మీరు రక్తదానం చేసిన వెంటనే మీ శరీరం కొత్త రక్తాన్ని తయారు చేసే పనిలో పడిపోతుంది. రక్తం పూర్తిగా తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇది చాలా మందికి ఉండే ప్రశ్న. ప్లాస్మా 1-2 గంటల్లో తిరిగి వస్తుంది. తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటాయి. కానీ ఎర్ర రక్త కణాలు పూర్తిగా పునరుద్ధరించడానికి కొన్ని వారాలు పడుతుంది. సాధారణంగా 4 నుంచి 8 వారాల వ్యవధిలో శరీరం తిరిగి రక్తాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. రక్త పరిమాణం తాత్కాలికంగా తగ్గడం వల్ల కొందరికి తల తిరగడం, బలహీనంగా అనిపించడం, చెమటలు పడటం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మొదటిసారి రక్తదానం చేసే వాళ్ళు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, జ్యూస్ లేదా నీళ్లు తాగడం వల్ల ఇవి తగ్గిపోతాయి. రక్తదానం తర్వాత ఏం చేయాలి? వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. రక్తదానం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. ఇనుమ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలకూర, బీన్స్, గుడ్లు, మాంసాహారం వంటి ఆహారాలు కొత్త రక్తం తయారీలో సహాయపడతాయి. ఏ పనులు చేయకూడదు? రక్తదానం చేసిన రోజే జిమ్ కు వెళ్లడం, బరువులు ఎత్తడం, పరుగులు తీయడం, ఎక్కువ శారీరక శ్రమ చేయడం మంచిది కాదు. ఎందుకంటే శరీరం అప్పటికే రికవరీ మోడ్ లో ఉంటుంది. అలాంటి సమయంలో అధిక శ్రమ చేస్తే తల తిరగడం లేదా అలసట పెరిగే అవకాశం ఉంటుంది. రక్తదానం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. సమాధానం లేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సరైన అర్హతలతో రక్తదానం చేస్తే శరీరానికి ఎలాంటి శాశ్వత నష్టం ఉండదు. అందుకే రక్తదానం చేసే ముందు హిమోగ్లోబిన్ స్థాయిలు, ఆరోగ్య పరిస్థితి ఏంటో అంశాలను పరీక్షిస్తారు. మరి రక్తదానం వల్ల లాభం ఏమిటి? అత్యంత పెద్ద లాభం, మీ రక్తం ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది. 1 యూనిట్ రక్తం ద్వారా పలువురికి అవసరమైన రక్త భాగాలను అందించే అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసిన చిన్న సహాయం ఒక కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం చేసిన తర్వాత మన శరీరం బలహీన పడిపోదు. అదే సమయంలో కోల్పోయిన రక్తాన్ని తిరిగి తయారు చేసుకునే అద్భుతమైన సామర్థ్యం మన శరీరానికి ఉంది. కొన్ని గంటల్లోనే ద్రవ భాగ్యం, అలానే కొన్ని రోజులు ఇతర కణాలు, కొన్ని వారాల్లో ఎర్ర రక్త కణాలు కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. అందుకే మీరు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయడం, ఒక ప్రాణాన్ని కాపాడడం సమాజానికి మీ వంతు చేసే సహాయం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన మరో అవగాహన కలిగించే వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాండి హెల్త్ గురు.